వెల్కమ్ టు అవ్వబువ్వ కుకింగ్ ఛానల్. మేము చేస్తున్న రెసిపీ జొన్న పిండితో తప్పిలెంట్లు. ఫస్ట్ జొన్న పిండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ, అల్లము చిన్న మిక్సీ తీసుకొని మిక్సీలో వేసేసి అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి గ్రైండర్ చేసుకొని వచ్చి గ్రైండర్ చేసుకున్న తర్వాత పిండి తీసుకొని పిండిలో శనగపప్పులు, జీలకర్ర, కాంచి పెట్టుకున్న గోరువెచ్చని నీళ్ళు పచ్చడి వేసి కలుపుకోవాలి. ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు అన్నీ వేసుకొని కలుపుకొని బాగా పిండిని బాగా కలుపుకోవాలా. గోరువెచ్చని నీటి వాటరే వేసుకోవాలి, చల్ల నీళ్ళు వేసుకుంటే సరిగ్గా రావు. బాగా పిసుకోవాలా, బాగా మెత్తగా పిసుకోవాలా. ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత పిసికిన తర్వాత వంటలు చేయాలా. చిన్న చిన్న వంటలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. ఒక నిమ్మకాయ అంత సైజు వంటలు చేసి పెట్టుకోవాలా. ఆమెన నిమ్మకాయ సైజు అంత వంటలు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అది ప్రెస్ చేసేది మిషన్ ఉంటుంది. మిషన్ లేకపోతే క్లాత్లో పెట్టైనా మీరు చేతితో అయినా నొక్కోవచ్చు. అట్లా నొక్కేసి బాగా నీట్గా రౌండ్గా వస్తాయి అలా చేస్తే అప్పడాలు. ఆయిల్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు చేసుకోవాలా. అలా 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 అంటూ ఉండాలా, లేకపోతే మాడిపోతాయి. దాని తర్వాత తీసి పక్కన పెట్టేసేయాల. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ చిన్నగా నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. చూడండి అలా అవుతాయి. అలా మళ్ళీ ఎత్తుకొని అలా మిషన్ ఉంటే మీ ఇంట్లో మిషన్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే క్లాత్ పెట్టి క్లాత్లో అయినా చేసుకోవచ్చు. అలా రౌండ్ షేప్లో వస్తాయి బాగా నీట్గా. అలా తీసేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ తీసేసుకుంటూ ఉండాలా. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి.